హలో వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము. మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జస్ట్ ఈ నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. అండ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నంబర్ 6 అండి. ఎన్ని బుక్స్ ఉన్నా ఎన్ని వీడియోస్ ఉన్నా మనకి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసే మాత్రం మార్కెట్లో దొరకడం కష్టం. ఎందుకంటే మనకి ఏ డౌట్స్ వస్తాయి అన్నది ఎగ్జాక్ట్గా రైటర్కి మనకు వచ్చిన డౌట్స్ అన్నీ తెలియదు కదా. అందుకోసం అని చెప్పేసి ఒక వండర్ఫుల్ ఐడియాతో ముందుకు వచ్చాము. అదేంటి అంటే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ లెర్నర్స్కి ఉన్న డౌట్స్ అన్నింటినీ ఒక వీడియో రూపకంగా చేస్తున్నాము. మళ్ళీ 5 వీడియోస్ కంప్లీట్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ అదే ఎంకరేజ్మెంట్తో ముందుకు వెళ్తున్నాం. ఈ వీడియోలో మనం ఎన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోబోతున్నామో చూద్దాం. ప్రతి డౌట్కి కూడా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, మిస్ కావద్దండి. ఎక్కడ కూడా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు దొరకదు. Though he is weak, he still works hardly. Spot an error. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెస్టినీ? డెస్టినీ మీనింగ్ ఏంటి? అండ్ ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు. పెప్పర్మింట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్కి తెలుగు ట్రాన్స్లేషన్ కావాలన్నారు. రైట్ ది అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ట్రాన్సిట్ అన్నదానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అన్నది మనం క్లారిఫికేషన్ చేసుకోబోతున్నాం. హౌ డు వి యూజ్ టు వుడ్. యూజ్ టు వుడ్ని ఎలా మనం ఉపయోగించాలి? మళ్ళీ వీటన్నిటికీ క్లారిఫికేషన్స్ ఓకే అండి. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఎందుకంటే లిమిటెడ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మావి ప్రజెంట్గా 4 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఆ 4 ప్రోగ్రామ్స్ ఏదో ఒకసారి క్విక్గా చూద్దాం, దాని తర్వాత మనం క్లారిఫికేషన్స్కి వెళ్దాం. ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి మేము ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాం. మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ మా ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10/10 పాయింట్స్ స్కోర్ చేశారు ఇంగ్లీష్లో. మళ్ళీ వాళ్ళలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ముందు కూడా చాలామంది ఉన్నారు. అండ్ మా రెండో ప్రోగ్రామ్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుందండి. అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ అది ఆఫ్లైన్, ఇది ఆన్లైన్ ఉంటుంది. ఈ ఆన్లైన్ మళ్ళీ బ్యాచ్ టుమారోనే స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ కానీ కాంటాక్ట్ అని అవ్వండి. అండ్ మళ్ళీ ఒక స్పెసిఫిక్ గ్రామర్ టాపిక్ మీద మీకు ఏమైనా క్లాసెస్ కావాలి, భీమరాము క్లాస్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ చూసినా కొన్ని టాపిక్స్ మనకు సాటిస్ఫాక్టరీగా అనిపించదు. మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ క్లాసెస్కి కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయడం లేదా కాంటాక్ట్ అవ్వండి. అండ్ హ్యాండ్ రైటింగ్ అండి, హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటాం మేము. ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ అన్నవి ఆఫ్లైన్. మీరు ఇన్వైట్ చేస్తే మేము 2 days 1 or 2 days స్కూల్లో ఉండి మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ ఏం చేయాలి, ఎలా చేయాలని గైడ్లైన్స్ ఇస్తాం. సో మా గైడెన్స్లో చాలామంది స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ కమ్మింగ్ బ్యాక్ టు ద డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. మళ్ళీ ఆ 4 ప్రోగ్రామ్స్లో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. దో హీ ఈజ్ వీక్ హీ స్టిల్ వర్క్స్ హార్డ్లీ. స్పాట్ అండ్ ఎర్రర్. ఓకే, ఇక్కడ ఒక్క ఎర్రర్ కాదండి, 2 ఎర్రర్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ సెంటెన్స్ని కరెక్ట్గా ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు, అవి ఏంటిది, ఆ డిఫరెన్సెస్ ఏంటివి అన్నది కూడా మనం లర్న్ చేయబోతున్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్న 2 ఎర్రర్స్ ఏంటివి అని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ ఎర్రర్ చూడండి, ఇది ఈ స్టిల్ని డిలీట్ చేయాలి. సెకండ్ ఎర్రర్ ఏంటి అంటే హార్డ్లీ ప్లేస్లో హార్డ్ వాడాలి. సో ఇక్కడ ఉన్న 2 ఎర్రర్స్ మనం సెట్ రైట్ చేసి సెంటెన్స్ని రీరైట్ చేద్దాం, కరెక్ట్గా రీరైట్ చేద్దాం. దో హీ ఈజ్ వీక్ హీ స్టిల్ వర్క్స్ హార్డ్లీ. అతను బలహీనంగా ఉన్నప్పటికీ ఇంకా కష్టపడి పనిచేస్తాడు అని మీనింగ్ ఇక్కడ వాస్తవానికి కరెక్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ స్టిల్ని తీసేయాలనుకున్నాం కదా, తీసేద్దాం. హార్డ్లీ ప్లేస్లో హార్డ్ పెట్టాలి అనుకున్నాం. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఎందుకు స్టిల్ని తీసేయాలి, ఎందుకు హార్డ్లీ ప్లేస్లో హార్డ్ పెట్టాలి, ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా మనం కరెక్ట్గా రాయొచ్చు అన్నది చూద్దాం. చూడండి ఇక్కడ స్టిల్ ఎందుకు తీసాము అన్నది డిస్కస్ చేద్దాం.
దో అన్నది ఒక కనెక్టర్. చూడండి ఇక్కడ దో అన్నది ఒక కనెక్టర్. స్టిల్ అన్నది కూడా ఒక కనెక్టర్. ఇది కూడా ఒక కనెక్టర్. ఎప్పుడైనా సరే మనం రెండు ఐడియాస్ని కంబైన్ చేయడానికి ఒకటే కనెక్టర్ని వాడుతాము. రెండు ఐడియాస్కి రెండు కనెక్టర్స్ వాడకూడదు. సో ఇక్కడ రెండు ఐడియాస్ ఉన్నాయి. హీ ఈజ్ వీక్ ఒకటి, హీ స్టిల్ వర్క్స్ హార్డ్ అన్నది ఇంకొకటి. రెండు ఐడియాస్ ఉన్నాయి కాబట్టి కనెక్టర్ అన్నది ఒకటే రావాలి. సో స్టిల్ అవసరం లేదు అందుకని. సెకండ్ పాయింట్ ఏంటి అంటే హార్డ్లీ వాడకూడదు, హార్డే వాడాలి అని అన్నాం ఆ సెంటెన్స్లో. ఎందుకు చూద్దాం. హార్డ్లీ అన్నది నాట్ అంటే నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ నాట్ అంటే నెగటివ్ మీనింగ్ ఇస్తుంది హార్డ్లీ అన్నది. చూడండి ఎప్పుడైనా సరే మనం కొన్ని వర్డ్స్ తర్వాత హార్డ్లీని వాడకూడదు, హార్డే వాడాలి. ఏంటి చూడండి, స్టడీ హార్డ్ అంటాము కానీ స్టడీ హార్డ్లీ అన్నాం కదా. ఎస్, స్టడీ హార్డ్లీ అన్నాం అనుకో చదవద్దు అని చెప్తున్నాం మనం. స్టడీ హార్డ్ అంటే చదవమని చెప్తున్నాం. వర్క్ హార్డ్లీ అంటే ఏంటిది, కష్టపడొద్దు అని అంటున్నాం. అంటే హార్డ్లీకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనం అక్కడ హార్డ్లీని డిలీట్ చేసుకొని హార్డ్ని యూజ్ చేసుకున్నాం. మళ్ళీ ఈ సెంటెన్స్ని ఇంకా మన డిఫరెంట్ వేస్లో ఎలా ప్రజెంట్ చేయాలన్నది చూద్దాం. సేమ్ సెంటెన్స్ తీసుకొని మనం ఒకటే కనెక్టర్ ఉండాలి అనుకున్నాం కదా. మళ్ళీ ఈ కనెక్టర్ తీసేద్దాం. హీ ఈజ్ వీక్ రైట్, స్టిల్ హీ వర్క్స్ హార్డ్. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. 100కి 100% ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్ అని ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నామో సెకండ్ సెంటెన్స్ కూడా కరెక్టే అండి. ఏదో ఒక కనెక్టర్ రావాలి, అది ఏ కనెక్టర్ అయినా సరే కరెక్ట్ ప్లేస్మెంట్ రావాలి. దో వచ్చినప్పుడు బిగినింగ్లో వస్తుంది, స్టిల్ వచ్చినప్పుడు మిడిల్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ని రెండు రకాలుగా కరెక్ట్గా రాసాము. మళ్ళీ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక చూడండి, దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం అండ్ ఇక్కడ ఉన్న దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ స్టిల్ మీనింగ్ ఏంటో చూద్దాం. స్టిల్ అంటే ఇంకా అన్న మీనింగ్ కాదండి, బట్ అన్న మీనింగ్. కానీ హీ ఈజ్ వీక్, అతను బలహీనంగా ఉన్నాడు కానీ అతను కష్టపడి పనిచేస్తాడు అన్న అర్థం వస్తుంది. ఎస్, సో కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అయింది. రెండు కరెక్టే. ఈ విధంగా మనం ఈ యొక్క సెంటెన్స్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, చూద్దాం. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఒకటి డిపెండెంట్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ ఉంటుంది. చూడండి, ఇది డిపెండెంట్ అండ్ ఇక్కడ ఉన్నది ఇండిపెండెంట్. డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ ఇలా. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. అంటే కాంప్లెక్స్ కావాలంటే ఒకటి డిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్. కాంపౌండ్ కావాలంటే రెండు ఇండిపెండెంటే. ఎందుకు అంటే చూడండి, అతను బలహీనంగా ఉన్నప్పటికీ కంప్లీట్ మీనింగ్ ఉందా, లేదు. కంప్లీట్ మీనింగ్ రావాలంటే దీని మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడి పని చేస్తాడు. ఎస్, కంప్లీట్ మీనింగ్ వస్తుంది అంటే డిపెండ్ అవ్వడం లేదు కాబట్టి ఇండిపెండెంట్ క్లాస్. సో ఈ విధంగా మనం ఇండిపెండెంట్, డిపెండెంట్, టూ డిఫరెంట్ క్లాజెస్ ఇలా ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. రెండు ఇండిపెండెంట్ ఉన్నాయనుకోండి అప్పుడు కాంపౌండ్. రెండు ఇండిపెండెంటే ఉండాలి. హీ ఈజ్ వీక్, ఓకే, అతను బలహీనంగా ఉన్నాడు, ఇండిపెండెంట్, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. బట్ హీ వర్క్స్ హార్డ్, కానీ అతను కష్టపడి పని చేస్తాడు, కానీ కష్టపడి పని చేస్తాడు, ఇది కూడా కంప్లీట్ మీనింగ్ వస్తుంది కాబట్టి రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ అయ్యాయండి. సో ఈ విధంగా కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్ మనం చూసాము. మళ్ళీ ఇంకా వీటిని మనం కరెక్ట్గా సెట్ చేయాలి అంటే కూడా చూద్దాం ఎలానో. ఇంకో రకంగా కూడా దీన్ని కరెక్ట్గా రాయొచ్చు. అదేంటి అంటే హీ ఈజ్ వీక్, ఎస్, తర్వాత కనెక్టర్ ఏది లేదండి, ఏ కనెక్టర్ వాడకుండా
సెమీకోలన్ వాడితే అయిపోతుంది. ఇలా మనం కనెక్టర్ అవసరం లేదనుకుంటే సెమీకోలన్ పెట్టాలి, కనెక్టర్ కావాలి అంటే సెమీకోలన్ తీసేస్తాం. ఇది చూడండి. వెల్ మళ్ళీ ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ హీస్ వీక్నెస్ హీ వర్క్స్ హార్డ్. ఇది కూడా కరెక్టే. అంటే ఈ సెంటెన్స్ని మనం ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడున్న ఎర్రర్స్ని స్పాట్ చేయమన్నాడు కాబట్టి మనం ఫస్ట్ వన్ సెకండ్ వన్లో ఏదన్నా తీసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే మనం ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి తీసుకున్నాం. ఇలా సరే మనం ఎప్పుడైనా కనెక్టర్ని తీసేయాలి అనుకుంటే ఆ కనెక్టర్ ప్లేస్లో సెమీకోలన్ వాడండి, ఫినిష్ అయిపోతుంది. అండ్ దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. వెల్ మళ్ళీ కాంప్లెక్స్ చూసాము, కాంపౌండ్ చూసాము. మళ్ళీ అలాంటప్పుడు ఇంకా సింపుల్ సెంటెన్స్ ఏంటి అని అనుకోవచ్చు. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హిస్ వీక్నెస్ హీ వర్క్స్ హార్డ్ అంటాము. లేదు దీన్ని ఇంకో రకంగా సింపుల్లోనే ఇంకో 2 రకాలుగా రాయొచ్చండి. సింపుల్ సెంటెన్స్లోనే ఇంకా 2 రకాలుగా దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ తీసుకుంటామండి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ వీక్ హీ వర్క్స్ హార్డ్. ఇక్కడ డిస్పైట్ హీజ్ వీక్నెస్, డిస్పైట్ హీజ్ వీక్నెస్, ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్సెస్ అండి. సో సింపుల్ సెంటెన్సెస్ మనకి 3 డిఫరెంట్ వేస్లో వచ్చాయి. కాంపౌండ్, కాంప్లెక్స్, ఎస్. ఇలా మనకి ఈ సెంటెన్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇన్స్పైట్ ఆఫ్ 2 రకాలుగా దీని సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే నౌన్ ఫ్రేజ్ అంటాము. అంటే హీజ్, మై, హర్ తర్వాత ఒక నౌన్ రావడం. ఇక్కడ చూడండి వీక్నెస్ ఒక నౌన్. లేదంటే ఇంకొక ఫామ్ బీయింగ్ వచ్చి అడ్జెక్టివ్ రావడం. డిస్పైట్ ఉందనుకోండి, డిస్పైట్ తర్వాత ఎప్పుడు కూడా ఓఎఫ్ ఆఫ్ వాడకూడదు, బీయింగ్ కూడా వాడకూడదు. డిస్పైట్ తర్వాత నౌన్ ఫ్రేజ్ వస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, మై, హీజ్, హర్, అలా. దాని తర్వాత నౌన్ వస్తుందండి. సో ఈ విధంగా మనం సింపుల్ సెంటెన్స్, ఇంకా ఈ సెంటెన్స్ని మనం మీనింగ్ చేంజ్ అవ్వకుండా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎన్ని రకాలుగా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చో చూడండి. దో ప్లేస్లో ఆల్దో పెట్టుకోవచ్చండి. ఇవి సేమ్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేయడం అండి. అక్కడ ఎర్రర్ అని అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఆల్దో ఈజ్ వీక్ హీ వర్క్స్ హార్డ్, ఇది కరెక్టే. లేదు అంటే ఈవెన్ దో హీ ఈజ్ వీక్ హీ వర్క్స్ హార్డ్, ఇది కరెక్టే. హీ ఈజ్ వీక్ స్టిల్ హీ వర్క్స్ హార్డ్, లేకపోతే బట్ హీ వర్క్స్ హార్డ్, లేకపోతే ఇంకా వేరే వర్డ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఎట్ హీ వర్క్స్ హార్డ్. ఇన్ని డిఫరెంట్ వేస్లో ఒక సెంటెన్స్ని మనం ఫామ్ చేయొచ్చండి. సో ఇవన్నీ నేర్చుకుంటే మనం ఏ సందర్భంలో ఎవరు ఏది మాట్లాడినా అర్థం చేసుకోగలరు. మనము మాట్లాడడానికి కూడా ఈజీ అవుతుంది. వెల్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెస్టినీ? డెస్టినీ మీనింగ్ ఏంటి అని అడగడం జరిగింది ఇక్కడ. ఓకే రైట్. డెస్టినీ మీనింగ్ ఏంటి అంటే ఫేట్, అంటే విధి, తలరాత అంటాము కదా, అదే డెస్టినీ అండి. సో ఒక మంచి వండర్ఫుల్ లైన్ ఉంది డెస్టినీ మీద, అదేంటో చూద్దాం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఎస్, నీ తలరాత నువ్వే రాసుకుంటావు, నీవే సృష్టించుకుంటావు, నీ చేతిలోనే ఉంది, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది అన్న మీనింగ్ వస్తుంది. వెల్ మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి థర్డ్ క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేయమన్నారు. పెప్పర్మింట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇలాంటి సందర్భాల్లో మనకి ఏమీ మీనింగ్ తెలియదు. ముఖ్యంగా ఈ ఇన్హిబిట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ మనకి తెలియదు. ఎస్, అలాంటప్పుడు ఏంటి అంటే పక్కన మనకి తెలిసిన వర్డ్స్ తోటి దీన్ని గెస్ చేయాలి. పెప్పర్మింట్ అంటే పుదీనా, ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా ఎదుగుదల. పుదీనా ఏం చేస్తుంది? బ్యాక్టీరియా ఎదుగుదలని నివారిస్తుంది కదా, అంటే స్లో డౌన్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. సో ఇలా మనకి
ఏవైనా వర్డ్స్ మీనింగ్స్ తెలియకపోతే ఆ సెంటెన్స్లో తెలిసిన వర్డ్స్ని తీసుకొని మనం గెస్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్న సెంటెన్స్కి మళ్ళీ తెలుగులో మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో పెప్పర్మింట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే తెలుగులో పుదీనా అంటే పిప్పర్మింట్ అని ఇచ్చాము, అక్కడ పుదీనా అండి. బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటుంది అంటే స్టాప్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, స్లో డౌన్ చేస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. రైట్ ది అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. ట్రాన్సిట్కి అండర్లైన్డ్ వర్డ్ ఇది, దీని అడ్జెక్టివ్ ఫామ్ రాయమంటున్నారు. మొత్తం అక్కడ ఉన్నది ఏంటో చూద్దాం మనం. ట్రాన్సిట్ హోమ్ అని ఉంది. ట్రాన్సిట్ హోమ్ అంటే టెంపరరీ హోమ్ అండి. అంటే ఇప్పుడు వరద బాధితులు ఉన్నారు, వాళ్ళకి మనం షెల్టర్ ఇవ్వాలి కదా, అలాంటి షెల్టర్ కోసం ఏర్పాటు చేసిన గృహాలనే మనం ట్రాన్సిట్ హోమ్ అంటాము. కలకాలం అక్కడ ఉండరన్నమాట, కాసేపు ఉంటారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, దాన్నే ట్రాన్సిట్ హోమ్ అంటాము. మళ్ళీ ఇక్కడ ట్రాన్సిట్ హోమ్ ఇది కాంపౌండ్ నౌన్ అండి. దిస్ ఈస్ కాంపౌండ్ నౌన్. ఈ కాంపౌండ్ నౌన్ కాబట్టి ట్రాన్సిట్ అన్నది నౌన్ అవుతుంది. మళ్ళీ దీని అడ్జెక్టివ్ ఫామ్ రాయమన్నారు. అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అంటే ట్రాన్సిట్, దీనికి ఓఆర్ఐ ట్రాన్సిటరీ అండి, ఇది అడ్జెక్టివ్ ఫామ్. దిస్ ఈస్ అడ్జెక్టివ్ ఫామ్ అండి. మళ్ళీ ఈ వీడియోలోని చివరి డౌట్ని క్లారిఫికేషన్ చేసుకోబోతున్నాం. ఇదే అండి క్రూషల్, చాలామంది తెలుసుకోవాలి. మరి హౌ డు వి యూజ్ టు వుడ్. ఓకే ఫైన్, అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటి అని అడగడం. యూజ్డ్ టుకి వుడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాం. చూడండి, యూజ్డ్ టుని ఎలా వాడుతాము అంటే హ్యాబిట్స్కి వాడుతాము, అలవాట్లు. అవి కూడా ఎలాంటి అలవాట్లు? పాస్ట్ హ్యాబిట్స్, గతంలో ఉన్న అలవాట్లకి మనం యూజ్డ్ టు వాడుతాము. మళ్ళీ వుడ్ ఎలా వాడుతాము అంటే చూడండి, వుడ్ని మనం పాస్ట్ హ్యాబిట్స్కి వాడము. ఎస్, ఇది మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. యూజ్డ్ టు పాస్ట్ హ్యాబిట్స్కి వాడతాము, కానీ వుడ్ని పాస్ట్ హ్యాబిట్స్కి వాడము. మళ్ళీ ఏంటి, ఏ దానికి వాడుతాము అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో ఒక యాక్షన్ రిపీట్ అవ్వడం అన్నమాట. అంటే చూడండి, పాస్ట్ హ్యాబిట్ రిపీటెడ్ యాక్షన్స్కి ఉన్న డిఫరెన్స్. అంటే ఇది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరిగేదాన్ని, ఆల్వేస్ జరిగేదాన్ని హ్యాబిట్ అంటాము. రిపీటెడ్ అంటే ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే ఆల్వేస్ జరగదన్నమాట. దీన్ని మనం రిపీటెడ్ అంటామండి. అంటే రిపీటెడ్ అంటే ఏంటిది? తరచుగా జరగడం, కొన్నిసార్లు జరగడం, ఎస్ అలా. కానీ హ్యాబిట్ అంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్ అన్నమాట. మళ్ళీ దీని గురించి మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. మా ప్రోగ్రామ్స్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, అవి కావాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. చూడండి, ఇక్కడ మనం వుడ్ యూజ్ చేసాం ఈ ఫస్ట్ సెంటెన్స్లో. ఎందుకో చూద్దాం. When we were living in Hyderabad, we would often visit our grandparents on the week. Would often visit అని తీసుకున్నారు చూడండి. ఆఫెన్ అన్న వర్డ్ ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది, హ్యాబిచువల్గా కాదు. ఆఫ్ అండ్ ఆన్, ర్యాండమ్గా. ఆల్వేస్ అన్నది మీనింగ్ రాదు, కాబట్టి వుడ్ తీసుకున్నాము. మేము హైదరాబాదులో ఉన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ని వీకెండ్లో, అంటే ఎవ్రీ వీకెండ్ కాకుండా ఎస్ తరచుగా వీకెండ్లో కలిసేవాళ్ళము, విజిట్ చేసేవాళ్ళము అని. వెన్ ఎవర్ షీ వాజ్ సాడ్ షీ వుడ్ లిజన్. వుడ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఎస్, ఎందుకు అంటే ఇది కూడా హ్యాబిట్ కాదు, ఇది ఒక రిపీటెడ్ యాక్షన్. యాక్షన్ రిపీట్ అయ్యింది. ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆమె ఏం చేసింది? సాంగ్స్ని వినింది.
When I was a boy, my father would sometimes take me with him on his fishing trips to the lake during the summer holidays. చూడండి ఇక్కడ కూడా వుడ్ వచ్చిందండి. ఇంకా మీకు క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే మనకి సెంటెన్సెస్లో చూడండి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే ఆఫెన్, ఇలా ఆఫెన్ కానీ సమ్ టైమ్స్ కానీ ఫ్రీక్వెంట్లీ కానీ వస్తే వుడ్ రావాలి. వెల్ మళ్ళీ యూజ్ టు చూద్దాం. అండ్ హియర్ when she was a teenager she used to have long hair అంటాం. ఎస్, ఆమె టీనేజర్గా ఉన్నప్పుడు ఆమె వెంట్రుకలు చాలా లాంగ్గా ఉన్నాయి. హ్యాబిట్ అది. ఎస్, కొన్ని రోజులు లాంగ్ పెట్టి రాదు కదా, అలా కాదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వుడ్ రాదు. 100కి 100% యూజ్ టు ఏ రావాలి. ఎందుకంటే ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ కాదు, ఆమె హ్యాబిట్. I used to work for the government but I quit my government job about 5 years ago and went into business for myself. ఓకే, గవర్నమెంట్కి వర్క్ చేశాడు. ఎలా? హ్యాబిట్ అండి, గతంలో హ్యాబిట్గా. అంతేగాని ఇక్కడ మనకి వుడ్ ఎట్టి పరిస్థితిలో రాదు. వుడ్ రావాలి అంటే ఏంటిది? గ్యాప్స్ ఉంటాయండి. కానీ ఇక్కడ యూజ్ టు అన్నది గ్యాప్ లేకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరగడం అనమాట. దే యూజ్ టు లివ్ ఇయర్ బట్ దే మూవ్డ్ దేర్ అబౌట్ 6 months ago. చూడండి ఇక్కడ. ఎస్, మనం ఒక కాలనీలో ఉన్నాము అంటే జస్ట్ అలానే రెగ్యులర్గా ఉంటాం కదా. ఒకరోజు ఈడుండి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇట్లా అట్లా ఉండదు కదా, రెగ్యులారిటీ ఉంటుంది కదా. అందుకోసం అది హ్యాబిట్ అవుతుంది. కాబట్టి మనం యూజ్డ్ టు యూజ్ చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో వుడ్ రాదు. వుడ్ వచ్చినప్పుడు యూజ్ టు రాదు, యూజ్ టు వచ్చినప్పుడు వుడ్ రాదు. యూజ్ టుకి వుడ్కి మనం డిఫరెన్స్ బిగినింగ్లోనే చూసాం కదా. యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్, అంటే రెగ్యులర్గా గతంలో జరుగుతున్న పనులు. వుడ్ అంటే రిపీటెడ్ యాక్షన్స్, అంటే ఇర్రెగ్యులర్గా ఒక యాక్షన్. ఆఫెన్ కానీ ఫ్రీక్వెంట్లీ కానీ సమ్ టైమ్స్ కానీ ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. వెల్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఫైనట్ అండ్ నాన్ ఫైనట్ వర్బ్స్ అన్నది ఏంటో లర్న్ చేసుకోబోతున్నాం. అండ్ తర్వాత 44 ట్రాన్స్క్రిప్షన్ సింబల్స్ ఉన్నాయి. ఫొనెటిక్స్కి సంబంధించిన టాపిక్ అది మనం వీడియో నెంబర్ 8లో చూద్దాం. వీడియో నెంబర్ 7లో ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ని మనం లర్న్ చేసుకోబోతున్నాం. వెల్ మళ్ళీ ఇక్కడ లెట్ us see one more thing. ఇంకొకటి కూడా మనం లర్న్ చేసుకోవాలి ఇక్కడ. సో వాట్ ఈస్ దట్? ఓకే ఫైన్, we will see it later. థ్యాంక్ యూ అండి. ఓకే, ఒకసారి చూద్దాం. మళ్ళీ మీకున్న డౌట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ చాలా చాలా రేర్ అండి, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ వీడియోస్ని చేస్తున్నాం మేము. సో మళ్ళీ మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతో అవసరం. ఈ ఎంకరేజ్మెంట్ ఉంది, ఇంకా ఈ ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తారు అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.